ఎంఏ చదివి పెళ్ళాం చచ్చిపోయినోడు చేసుకుంది. ఎంఏ చదివి అంతవరకు చదివి వయసు అయిపోయి తలకాయకి తెల్లెట్టుకుని వచ్చేసి పెన్సిల్ తెచ్చుకొని గీసుకొని ఎన్ని బాధలు వచ్చిన బాధ వయసులో చేసుకుంటూ పోవాలి. నెమ్మదిగా ఉండాలని లేదా మీకు? ఫెయిల్ అయితే ఫెయిలా, పోతే పోయింది అంతే. ఆమె చేతులెత్తాలని చెప్పడాలు హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశంలోనే ఉద్యోగాలు ఉన్నాయా? పాస్ అయితే ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. అందుకని నేను ఒక తెలియని మాట చెప్తున్నాను, బిజినెస్ మీద పడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిజినెస్ చేయండి. ఉద్యోగాలు చేసి అక్కడికి పోయినా కానీ కాంట్రాక్ట్ బేసిక్ పెరిగేయడం పెట్టుకోవడం, కాంట్రాక్ట్ బేసిక్ అంటే తెలుసు కదా, తీసేయడం పెట్టుకోవడం. ఒక్కరి ఉద్యోగం ఒక్కరి జీతంతో 5 మందిని పెడుతున్నారు. 5 మందిని పెట్టి ఒకడు 5 మంది దగ్గర పని చేయించుకున్నారు ఒకరి జీతంతో. అట్లా తెల్లారింది. దానికి ఎందుకు మీరు బాధపడు? నెమ్మదిగా ఉన్నారు. అప్లోడెడ్కి వచ్చాడా? అప్పులు చేయబాకండి, నెమ్మదిగా ఉండండి. ఉంటే తినండి, లేకపోతే తినబాకండి. ఉంటే తినండి, లేకపోతే నెమ్మదిగా ఉండండి, విశ్రాంతిగా ఉండండి. దిశలో నెమ్మదిగా ఉండాలా. పిల్లల విషయంలో నెమ్మదిగా ఉండండి, భర్త విషయంలో నెమ్మదిగా ఉండండి. అనుమానం వచ్చింది ఒక భర్త మీద, భార్యకి బాగానండి అనుమానం వచ్చింది. ఇక రాసి రంపాన పెట్టి నువ్వు ఎందుకేడో ఒక పుట్టు అతుక్కుంది, వాడు అతుక్కుంది. ఎక్కడిది ఇది? ఏ మనిషిది ఇది? ఎక్కడి నుంచి నీ దగ్గర అతుక్కుంది? నువ్వు ఇంట్లో అన్నం తింటున్నా, నువ్వు ఎందుకు తింటలేదు నాకు అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నావు, ఎవరు తింటున్నావు, ఎవరు ఉతికి పెడుతున్నారు, ఎవరు వండుతున్నారు, ఎవరు పెడుతున్నారు అని 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 ఒక మనిషి మీద అని 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 వాడు అనిపించుకోవడం కంటే తీసుకెళ్ళటం మేలని అని 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 వాడికి అసలు ఆలోచనే లేదని. ఆలోచన లేని వాళ్ళకి ఆలోచనలు పుట్టించి సైతాన్లు ఆకాశమండలంలో తిరిగే దురాత్మలు ఎక్కడో లేవు నాయన, సంసారాల మీద పడి ఉన్నాయి తండ్రి. మిమ్మల్ని అనుమానిస్తే మీరు నాయన దాన్ని చేయబాకండి బాబు. అనుమానించేది ఒక దెయ్యం, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అర్థమైందా? ప్రశాంతంగా ఉండు, నెమ్మదిగా ఉండు. 4 దిశలలో నెమ్మదిగా ఉండు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 4 దిశలలో నెమ్మదిని కలుగజేశాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నీకు కూడా నెమ్మది కలుగు చేస్తాడు, నిశ్చయముగా నెమ్మది చేస్తాడు. పాపంలో ఉన్నవాడికి నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. హెబ్రీ పత్రిక కావాలంటే 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. చక్కగా వాక్యం ద్వారానే మనకు వాక్యం ఏం ఘోషిస్తుందో చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరి మీద 40 ఏళ్ళు వాళ్ళ మీద కోపగించాడు. పాపం చేసిన వారి మీద కదా. వారి శవాలు అరణ్యంలో రాలిపోలా. విశ్రాంతిలో ప్రవేశింపనని ఎవరి గురించి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గురించే కదా. అవిధేయత ఎక్కడ ఉంటుందో అక్కడ నెమ్మది ఉండదు. మాట చెప్పాలంటే అవిధేయత ఎక్కడుంటుందో విధేయత ఎక్కడ చేస్తా చెయ్యి, నీకు నెమ్మది ఉండదు. అవిధేయత ఉన్న వాళ్ళకి నెమ్మది ఉండదు. ఏదైనా తోటలో ఆదామవులు పాపం చేయటం వలన తినద్దండ పండు తినటం వల్లనే ఈ రోజు వరకు నెమ్మది లేదు మనిషికి. నెమ్మది ఎందుకు లేదు? అవిధేయత వలన నెమ్మది లేకుండా పోద్ది మీకు. విధేయత వలన
మీకు నెమ్మది ప్రశాంతంగా లభిస్తుంది. 2 పాయింట్లు, ఒకటే ఒక పాయింట్. విధేయత వలన నెమ్మది, అవిధేయత వలన నెమ్మది ఉండదు. విధేయత చెప్పండి, అందరూ నోళ్ళతో చెప్పండి. నోటితో చెప్తే కాదు, చేసి చూపించండి. నెమ్మది పొందే అనుభవం విధేయత వలన మీకు దేవుడిస్తాడు. విధేయత వలన మీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం వింటే విధేయత వలన మీకు నెమ్మదినిస్తాడు. విధేయత చూపిస్తే మీకు నెమ్మది. ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తాను. దేశాన్ని ఇచ్చాడు, రెండోది ఏమిచ్చాడు? విశ్రాంతినిచ్చాడు. వారికి ఆదేశం ఇచ్చాడు. మనం పాపాలు ఒప్పుకుంటే మనకు నెమ్మదినిస్తాడు. వాళ్ళకేమో నలుదిశల్లో నెమ్మది ఇచ్చి ఇద్దాలు లేకుండా చేసినాడు. మనకేమో ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో, పాపం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనకు నెమ్మదిని దయచేస్తాడు. మూడవది, నీ ఎదుట ఎవరు నిలబడిపో అన్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22-23. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయనను హత్తుకుని మీరు చేయవలనని నేను ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనులను వెళ్ళగొట్టును. ఆమేన్. వెళ్ళగొట్టును. సమస్త ఎవడు నీ ఎదుట నిలబడ్డాక ఎప్పుడు మళ్ళీ చదువు. ఎప్పుడు? దీన్ని శ్రద్ధగానండి, దీన్ని ఫాలో అవ్వండి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఒకటి మొదటిది ఏంటి? పెద్ద చెప్పండి, వాళ్ళు తెచ్చి ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకుంటూ చెప్పండి, నడుచుకుంటూ ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకేం చెప్పాను, ఆజ్ఞలు ఇచ్చాను, ఆజ్ఞల పరంగా నడుచుకుంటే, ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకుంటే అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఇచ్చే సమస్త ఏ మనిషి నీ ఎదుట నిలబడకుండా చేసి పడేస్తాడు. అంతే. చేత తల్లి చెప్పండి, ఎవడైనా నీకు ఎదురుగా నిలబడ్డా, శత్రువుగా నిలబడ్డా, నీకు విరోధంగా నిలబడ్డా, నీ ఎదుట నిలబడ్డా, నువ్వు ఈ 4 పనులు చాలు. వాక్యాన్ని అడ్రలు చేసుకో, ఫాలో అవ్వు. నీ ఎదుట ఎవడు నిలబడతాడు చూద్దాం. 31 రాజులే అడ్రస్ లేకుండా తరిమి కొట్టాడు. దేవుడు అతనికి ఏం వాగ్దానం ఇచ్చాడు? నీ బ్రతుకు దినములంతా నీ ఎదుట ఎవడు నిలవలేడన్నాడు. అంతే. ఆమేన్. నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఆ 4 మాటలు చెప్పండి. ప్రేమించాలి, నడుచుకోవాలి, హత్తుకోవాలి, ఆజ్ఞలు వినాలి. ఈ 4 పని చేయండి. నీ ఎదుట ఎవడు నిలబడతాడు చూద్దాం. యెహోషువ ఎదుట ఎవడు నిలబడలా? ఎందుకో తెలుసా? సంఖ్యాకాండం 27:18 అతని ఎదుట ఎందుకు నిలబడలేదు తెలుసా? అతని ఎదుట ఎవడు నిలబడలేదు. నీ ఎదుట ఎవడు నిలబడకుండా ఉండాలంటే యెహోషువలో ఉన్న లక్షణాలు నీలో కనబడాలి. అవేంటి? సంఖ్యాకాండం 27:18. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎదుట ఎవడు నిలబడకుండా ఉండాలంటే నువ్వేం పొందుకొని ఉండాలి? అతనికి రెండో అనుభవం ఏంటంటే నిర్గమాకాండం 33:11.
అతనిలో ఉన్న రెండో లక్షణం, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. పాలెములోనికి మోషే తిరిగి వచ్చాడు. అతడి పరిచారకుడైన నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. చప్పట కొట్టండి గట్టిగా. బాగా కొట్టినారులే, భలే కొట్టినారులే బాబా. బా వర్షం వచ్చిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు కురిసింది వాన అని ఏం కొట్టినారులే చప్పట్లు. యెహోషువ దేవుని ఆత్మ పొందినవాడు గుడారాన్ని విడిచిపెట్టి బయటికి పోలా. ఇప్పుడు ఎవడైనా సేవకు వచ్చాడు అనుకో, వస్తున్నారు పిల్లలు సేవకు వస్తున్నారు, ఒరే నువ్వు ఇక్కడ ఉండరా అని మన ఇటు పోయేచ్చారు, వాడు ఉండడు అడ్రస్ ఉండటంలే. కాలేజీల్లో తిరిగి సేవకు వచ్చినారు, ఆ బుద్ధులు ఇక్కడ కూడా పోవట్లే, గుడారంలో ఉండటం లేదు, గుడారంలో ఉండటం లేదు. గుడారములో ఉన్నాడు కనుక అతను ఎదుట ఎవడు నిలబడలా. అతను గుడారములో ఉన్నాడు. యెహోషువ తన ఎదుట ఎవడు నిలబడలేదంటే ఎందుకు నిలబడలేదు? అతను గుడారవాసి. ఈరోజు ఎవడు గుడారంలో ఉన్నాడు? ఇంటి పట్టున ఎవడుంటున్నాడు? ఇంటి పట్టున ఎవడుంటున్నాడు చెప్పు? ఇంటి పట్టున ఎవడుంటున్నాడు? ఎవరు ఉండటంలే. అట ప్లస్లు మైనస్లు ఎవరు ఉండటంలే, ఇంటి పట్టునే ఉండడంలే. అర్థమవుతుందా మీకు? ఉండటంలే, ఇంటి పట్టున ఉండటంలే, అసలు పొరపాటున ఉండటం లేదు. ఇతడు గుడార నివాసి. ఒక మాటలో చెప్పాలంటే మోషే ఎదుట నిలబడి మోషే చెప్పిన దగ్గర ఉండమన్న దగ్గర ఉంటున్నాడు. 40 రోజులు దేవుడు పర్వతం మీదకి వెళ్ళి నువ్వు ఇక్కడ ఉంటారని చెప్పి వెళ్ళి వస్తే కిందే ఉన్నాడు. ఆయన ఉన్నాడో బతికాడో సచ్చాడో అని వెళ్ళిపోవచ్చుగా అక్కడి నుంచి. దిగొచ్చి ఏంట్రా పాలెంలో ధ్వని వినబడుతుంది అంటే ఏదో యుద్ధ ధ్వని, జయధ్వని లాగా ఉందయ్యా అంటాడు. జయధ్వని కాదు అది, ఏదో ధ్వని వినబడుతుందని కిందకు వస్తారు. అక్కడే ఉన్నాడు. మోషే ఎదుట పనిచేస్తున్నాడు. మోషే ఉండమన్న దగ్గర కనుచూపు పరిధిలో ఉన్నాడు. ఎవడుంటున్నాడు ఇప్పుడు? ఎవరుంటలే. కనుచూపు పరిధిలో ఎవరు ఉండటం లేదు. అందుకనే ఈరోజు సమాజంలో ఈరోజు సమాజము కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, సంఘ వ్యవస్థ కానీ, ఏదైనా కానీ కలుషితముగా ఆకాశమండలంలో ఉన్న దురాత్మ శక్తుల సమూహాలు పనిచేయడానికి కారణం గుడారములో ఉండకుండా ఉండడమే. గుడార నివాసి అంటే ఎలా ఉంటాడు? మహాజ్ఞాని సొలొమోను అంటాడు 22:9. నేను ముగిస్తున్నాను, బైబిల్ మూసేశాను, ఇంక చెప్పను. సామెతల గ్రంథం 22:29. ఇప్పటికే 11 నిమిషాలు ఎక్కువైంది. తన పనిలో నిపుణత గలవాన్ని చూచావా? ఎవరన్నా పనోళ్ళు నిపుణత కలిగినోడు చూసావా? అల్పులైన వారి ఎదుట కాదు, అల్పుల ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలబడతాడు. చపడ కొట్టండి గట్టిగా, కొట్టండిగా. మీరు చాలా సత్యం కొడతారు. ఒరే లేరా, రాసుకున్న తర్వాత రాసుకుంటూ తమ్ముడా రాసుకో. మా తమ్ముడు కీబోర్డ్ వాయించడమే కాదు, రెఫరెన్స్ రాసుకుంటున్నాడు చూడు కూర్చొని. మన హోసన్నా మినిస్ట్రీకి
వాళ్ళ నాన్నగారు మా బాబాయ్. ఒక మాట చెప్పాలంటే చాలా విలువైన పాటలు రాసిన వ్యక్తిలో మా బాబాయ్ ఒకడు. వీళ్ళ ఊరికి పోయినప్పుడు వీడు చిన్నపిల్లాడు. 88లో పోయినా వీళ్ళ ఊరికి నేను 1988లో మీటింగ్ నిమిత్తం పోయినా. అప్పుడు చిన్నపిల్లాడు. ఇప్పుడు చూడు వాడు ఉత్త కీబోర్డ్ వాయించట్లే, నేను చెప్పే రెఫరెన్స్లు రాసుకుంటున్నాడు కూర్చొని. చూసావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నెమ్మది ఉందిరా ఇంట్లో? నెమ్మది ఉందా? ఓకే, నెమ్మది ఉందంటున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ దినములన్నిట పట్టుకో, కీబోర్డ్ పట్టుకో. అది నోరారా పాడండి ఈ పాటని. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు. అందరు మోకాళ్ళమండి. ఎవ్వరు లేరు. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట యెహోషువతో నీ దినములన్నిట నిలువలేరని వాగ్దానము చేసినావు. వాగ్దానము చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవ్వరు వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. ఆమేన్. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. ఆమేన్. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దానము చేసినావు. దేశాన్నిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. నీ ఎదుట ఎవడో నిలబడడు. ఎవడు నీ ఎదుట నిలబడడు. నన్ను ప్రేమించు వాని ఎదుట ఎవడు నిలబడడు. నా మాటను ఆలకించేవాడి ఎదుట ఎవడు నిలబడడు. నా జ్ఞానుసారంగా నడుచుకున్న వారి ఎదుట ఎవడు నిలబడడు. వాగ్దానము చేసి
మహోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట నిలువలేరని వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో వాగ్దాన భూమి సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి ప్రార్థనలు ఏకీపిద్దాం. అందరు చేతులు పైకెత్తి ప్రార్థనలు ఏకీపిద్దాం. దేవుడు మన కొరకు దేశాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మనకు యుగాలు నెమ్మదినిచ్చే ప్రదేశానికి మనం తీసుకెళ్ళబోతున్నాడు. మన ఎదుటి ఎవడు నిలబడడు. జయించు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన్ని ప్రేమించు, ఆయన్ని వెంబడించు, ఆయన్ని ప్రేమించు, ఆయన ఆజ్ఞకు లోబడు. నీ ఎదుట ఎవడు నిలబడడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ ప్రేమాస్వరూపి స్తోత్రం నాయనా. స్తోత్రం తండ్రి. ఉదయకాలం తండ్రి మీరు మా మధ్యలోనికి వచ్చి తండ్రి ఈ దాసుని ద్వారా మా సంఘాన్ని తండ్రి మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రం. మీరు మా కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచినందుకై స్తోత్రం తండ్రి. ఆ రాజ్యంలో ప్రవేశించి తండ్రి అయ్యా మా ఎదుట ఎవరు నిలవలేనంటే లేదు కనుక అయ్యా అటువంటి వాగ్దానం మీరు మా కొరకు చేసి ఉన్నారు కనుక స్తోత్రం తండ్రి. మీరే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అలాగే తండ్రి మీ రాజ్యానికి సిద్ధపట్టు సహాయం చేయండి తండ్రి. వాక్యాన్ని బోధించిన అయ్యా పాస్టర్ గారిని మీరు బలపరిచి అభిషేకించి ఇంకనో బలంగా వాడుకోండి. స్తోత్రం అయ్యా. అనేక ప్రాంతాల నుంచి కూడి వచ్చిన బిడ్డలందరికీ ఒక స్తోత్రం తండ్రి. ప్రతి వారిని కనికరించి కృప చొప్పున ఒక్కొక్కరిని వారి హృదయంలో ప్రభా ఉన్నటువంటి తండ్రి ప్రతి విధమైన సమస్యలు అన్నిటినీ పోరాటాల నుండి విడుదల దయచేసి తండ్రి గొప్ప జయం దయచేయండి నాయన. స్తోత్రం వాక్యాన్ని అనుసరించి నడుచుకునేలాగా కృపను అనుగ్రహించండి. స్తోత్రం యేసయ్యా మీరే కనికరించి సహాయం చేయండి తండ్రి. మీ స్తోత్రం మమ్మల్ని తండ్రి మీ పాదాల దగ్గర మీ చేతుల్లో మమ్మల్ని సమర్పించుకొచ్చున్నాం తండ్రి. కంచి వేసి కాపాడి అయ్యా మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు రాజా స్తోత్రం యేసు ప్రభు పరిశుద్ధ నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప, నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. లేలుయా. మీ అందరికీ వందనాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది.
తో దొరికిన కవర్ కూడా గెలుపే, కవర్ కి దొరికిన లవర్ కూడా గెలుపే. ప్రతి చిన్న గెలుపు కోసం అసలైన అల్ఫాన్సో మరియు రసభరితమైన మామిడి పండుతో తయారైన మాజా తాగి